వైసీపీ గవర్నమెంట్ లో మహిళలు మిస్సింగ్ అయ్యారు, వాలంటీర్లు మిస్ అయ్యారు. మహిళల పట్ల ఎక్కువగా శాంతి భద్రతలు అనేది చాలా వరకు కూడా లేదు, అసలు వాళ్ళకి అవకాశం లేదన్నారు. కానీ ఇప్పుడు కనుక చూస్తే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట గారు మరి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారు. కానీ దీని పట్ల పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్ట్ టైం పొలిటీషియన్. ఎప్పుడు చంద్రబాబు గారికి ఆపద వచ్చేస్తే అప్పుడు ఈయన తగుదమ్మాన్ని దిగిపోతాడు. అంతేగాని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద విశ్లేషణ కానీ లేకపోతే ఏం జరుగుతుందని కానీ కనీస అవగాహన లేనటువంటి ఎవరన్నా పొలిటీషియన్ ఎవరు ఉన్నారండి ఈ రాష్ట్రంలో, అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మనం అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సార్, మరి రప్ప ప్లకార్డ్ని మీరు సమర్థిస్తారా? అసలు రప్ప అనేది ఎక్కడి నుంచి ఆరంభమైంది మీరు తెలుసుకోవాల్సింది. సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేంటి, మేము జగన్మోహన్ రెడ్డి గారు 38 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది కాకుండా ఇంకో 6 కార్యక్రమాలు అదనంగా చేపడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుని నిలదీసి సుదీర్ఘంగా ఆయన స్టాటిస్టిక్స్ అండ్ డేటాతో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు.